బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. తెనాలి సీటు కోసం రాజా పట్టుపడుతున్నారు. అయితే పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాజా మనస్తాపం చెందారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజాను బుజ్జగించే పనిలో పడ్డారు చంద్రబాబు. పార్టీలో రాజాకు ప్రాధాన్యం ఇచ్చే పనిలో ఉన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ కు తాడికొండ సీటు ఇవ్వడంతో రాజాకు లైన్ క్లియర్ అయినట్లుగా భావిస్తున్నారు. గుంటూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను రాజాకు అప్పగించి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. తెనాలి సీటు కోసం రాజా పట్టుపడుతున్నారు. అయితే పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాజా మనస్తాపం చెందారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజాను బుజ్జగించే పనిలో పడ్డారు చంద్రబాబు. పార్టీలో రాజాకు ప్రాధాన్యం ఇచ్చే పనిలో ఉన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ కు తాడికొండ సీటు ఇవ్వడంతో రాజాకు లైన్ క్లియర్ అయినట్లుగా భావిస్తున్నారు. గుంటూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను రాజాకు అప్పగించి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆలపాటి రాజా రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా పయనిస్తుంది? మాజీ మంత్రి టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. తెనాలి సీటు కోసం రాజా పట్టుపడుతున్నారు. అయితే పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాజా మనస్తాపం చెందారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజాను బుజ్జగించే పనిలో పడ్డారు చంద్రబాబు. పార్టీలో రాజాకు ప్రాధాన్యం ఇచ్చే పనిలో ఉన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ కు తాడికొండ సీటు ఇవ్వడంతో రాజాకు లైన్ క్లియర్ అయినట్లుగా భావిస్తున్నారు. గుంటూరు లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను రాజాకు అప్పగించి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆలపాటి రాజాకి చంద్రబాబు నుంచి కొద్దిసేపటి క్రితమే పిలుపు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ 118 స్థానాలు ప్రకటించిన దాంట్లో గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా 12 స్థానాలు ప్రకటించడం జరిగింది. అందులో తెనాలి జనసేన కేటాయించడం జరిగింది. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తారు. అయితే ప్రస్తుతం అయితే ఆలపాటి రాజా ఎప్పుడు కూడా తెనాలి సీటుకి ఆయన గత 2 సార్లు కూడా అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆలపాటి రాజా అలకపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పుడైతే ఈ సీటు నాదెండ్ల మనోహర్ కి కేటాయించారో, కేటాయించిన తర్వాత ప్రస్తుతం అలకపోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి బాధ్యతలు కూడా నాదెండ్ల మనోహర్ కి అప్పచెప్ప పూర్తి బాధ్యతలు కూడా తీసుకోవాలి. 7 నియోజకవర్గాల్లో బాధ్యతలు తీసుకోవడమే కాకుండా 7 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవడానికి బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి కూడా పిలుపు రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఆలపాటి రాజాకి తెనాలి నియోజకవర్గంలో కొంత అనుచర వర్గం ఉంది. అయితే అనుచర వర్గం ఎప్పుడైతే ఆలపాటి రాజాకి సీటు రాదని తెలిసిందో అప్పటి నుంచి కూడా వాళ్ళ ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని ఆలపాటి రాజాకే సీటు కేటాయించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కి సీటు కేటాయించారు. కేటాయించిన తర్వాత ఇప్పుడు ఆలపాటి రాజా అక్కడ నుంచి ప్రస్తుతం పోటీ చేయాలని ఎప్పుడైతే తెలిసిన తర్వాత పూర్తిగా కూడా ఆలపాటి రాజా అలకపూనారు. ఎందుకంటే ఆయనకి జిల్లాలో కొంత అనుచర వర్గం ఉంది కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ ఎందుకు పార్టీ మారుతాడు అని ఆయన అడిగారు అని చెప్పేసి వివిధ రకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు పిలిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 7 నియోజకవర్గాలు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకవేళ రేపు గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆలపాటి రాజాని పిలిచి ఆలపాటి రాజాతో పూర్తిగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే తెనాలి సీటు ప్రకటించారో అప్పటి నుంచి కూడా పూర్తిగా టీడీపీకి అందుబాటులో లేకుండా పోయారు. ఎందుకంటే గతంలో పలుమార్లు ఆ సీటు తనకే కేటాయించాలని చంద్రబాబుని కలిశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కలిసి కూడా తెనాలి సీటు నాకే వచ్చేలాగా చూడాలని చెప్పినప్పటికీ ఎందుకంటే జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారు నాదెండ్ల మనోహర్, కాబట్టి ఆయనకు ఆ సీటు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇంకొక వార్త కూడా వినపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకటించినటువంటి 12 సీట్లలో గురజాల, అదేవిధంగా గుంటూరు ఈస్ట్, వెస్ట్, పెదకూరపాడు, నర్సరావుపేట 5 సీట్లు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే గుంటూరు వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు ఉంటే మొత్తం 15 మాత్రమే ప్రకటించడం జరిగింది. ఇంకో 5 నియోజకవర్గాలు ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాబట్టి కష్టం పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్కి టికెట్ లేదని చెప్పేసి కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవేళ పెదకూరపాడు నుంచి ఏమన్నా ఒకవేళ మళ్ళీ పెదకూరపాడు నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందా? ఆ పెదకూరపాటి సీటు కొమ్మాలపాటి శ్రీధర్కి లేదు కాబట్టి ప్రస్తుతం ఈ ఆలపాటి రాజాకి పెదకూరపాటి సీట్ ఏమైనా ఇస్తారా అనేది కూడా బయట వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడుగా గుంటూరు వెస్ట్ నుంచి కూడా ఆలపాటి రాజా పోటీ చేయొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మరి చంద్రబాబు కనుక ఆలపాటి రాజాతో మాట్లాడిన తర్వాత ఆలపాటి రాజా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఆ తర్వాత అతను డైరెక్ట్ అది టీడీపీలోనే కొనసాగుతారా, మరి ఏ విధంగా ఉండబోతా ఉంది, మరి చంద్రబాబు చెప్పినటువంటి బాధ్యతలు స్వీకరించి భవిష్యత్తులో టీడీపీ గెలుపుకి అతను సహకరిస్తారా అనేది కూడా ఇప్పుడు పూర్తిగా కూడా గుంటూరు వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులుగా కూడా ఎప్పుడైతే ఇది జనసేన సీటు తెనాల్లో నాదెండ్ల మనోహర్ కేటాయిస్తారని తెలిసిందో అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో పలుమార్లు ఉద్దగించి చెప్పినప్పటికీ కూడా ఆయన వినని పరిస్థితి. ఆత్మీయ సమావేశాలు, ఆందోళనలు జరిగినాయి. కాకపోతే ఇప్పుడు సీటు పూర్తిగా కేటాయించారు కాబట్టి మరి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి వాళ్ళ నాయకులతో మాట్లాడి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఈ తరుణంలోనే చంద్రబాబు ఆలపాటి రాజాని పిలిచి బుద్ధగిస్తా ఉన్నారు. మరి ఆలపాటి రాజా మాట్లాడిన తర్వాత ఏ విధంగా పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.